హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గంగబాయిల కూర చేసి చూపిస్తున్నానండి. గంగబాయిలు మామిడికాయ వేసి వండుతున్నా. చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసా. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ మారితే చాలు. కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఉల్లిపాయలు ఆ మాత్రం వేగితే చాలు. పసుపు వేసుకున్నా. ఇది చక్కగా కలిపేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయింది. కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గాలి. మామిడికాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గంగబాయిల కూర వేసేస్తా. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటా. గంగబాయిల కూర చక్కగా మగ్గిపోయింది. రుచికి తగ్గట్టు ఉప్పు, ఎవరికి సరిపడా వాళ్ళు కారం వేసేసుకోండి. మూత పెట్టేస్తున్నా. మన గంగబాయిల కూర మామిడికాయ రెడీ అయిపోయిందండి కర్రీ. ఇది లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.